జగిత్యాల జిల్లా కోర్టులలో 5 ఏళ్ల బాలిక హితీక్ష హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. హితీక్షను కుటుంబ సభ్యురాలే హత్య చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారి పిన్ని మమతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మమత ఒక్కతే హత్యకు పాల్పడిందా, ఆమెకు ఇంకెవరైనా సహకరించారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కోర్టులలో 5 ఏళ్ల బాలిక హితీక్ష హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. హితీక్షను కుటుంబ సభ్యురాలే హత్య చేసినట్టుగా సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్, నళిని నిన్న సాయంత్రం అదృశ్యమైన చిన్నారి హితీక్ష ఎవరైతే ఉన్నారో హితీక్ష మృతదేహం ఇంటికి సమీపంలోనే ఒక పొరుగింట్లో ఒక బాత్రూమ్ వద్ద పడి ఉంది. అయితే ఆ ఇంటికి సంబంధించిన యజమాని ఎవరు లేకపోవడంతో తొలుత ఇంటి యజమాని పైన అనుమానాలు వ్యక్తమైనప్పటికీ ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన తర్వాత ఈ కాలనీ వాసులను కానీ మిగిలిన సాంకేతిక ఎవిడెన్సెస్, టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో సీసీ ఫుటేజ్లు కానీ మిగిలిన వాటన్నిటిని, సెల్ ఫోన్ సిగ్నల్స్, వీటన్నిటిని ట్రేస్ చేసిన తర్వాత పోలీసులు అనేక కొత్త కోణాలను అయితే ఈ కేసులో వెలికి తీసినట్టయితే మనకు ప్రస్తుతం అందుతున్న ప్రాథమిక సమాచారంగా చెప్పవచ్చు. అయితే కుటుంబ సభ్యురాలను ఒకరిని వాళ్ళు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని సమీపంలోని కతలాపూర్ పిఎస్లో ఉంచి విచారణ జరుపుతున్నట్టయితే మనకున్న సమాచారం అని చెప్పవచ్చు. నల్ని అయితే దీనికి సంబంధించి అయితే హత్యకు ఎందుకు దారి తీసింది, ఒక 5 ఏళ్ల పాప, అల్లారు ముద్దుగా పెరిగిన పాప, బుడిబుడి నడకలతో ఈ కాలనీవాసులందరినీ అలరించిన పాప, తన ముద్దు మాటలతో అందరినీ ఆకట్టుకున్న ఒక అమ్మాయిని ఎంత కర్కశంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది, హత్యకు దారి తీసిన కారణాలు ఏంటి అనే కోణం నుంచి అయితే పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అంటే కుటుంబ కలహాలు, కుటుంబంలో ఉన్న ఒక పొరపోచాలే హత్యకు దారి తీసినాయి అనేది ఒక ప్రాథమిక అంచనాకైతే పోలీసులు వచ్చినట్టు సమాచారం. మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. హత్య ఒకరే చేశారా, ఇంకెవరైనా సాయం చేశారా, ఆ బాత్రూమ్ దగ్గరికి ఎలా తీసుకెళ్లారు, ఎప్పుడు వెళ్ళింది పాప, ఎలా అదృశ్యమైంది అనే కోణాల నుంచి, ఎన్ని గంటలకు ఇంటిలోంచి వెళ్ళింది, ఇంట్లోంచి ఏమని చెప్పి తీసుకెళ్లింది అనే కోణం నుంచి అయితే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తున్నారు. తొలుత అనేక పుకార్లు అయితే వ్యాపించాయి. ఇక్కడున్న స్థానికుడు ఒకరిని అనవసరంగా ఒక వృధా ప్రచారం అయితే చేశారు, అతన్ని ఇబ్బంది పెట్టారని చెప్పేసి స్థానికులు వాపోతున్నారు. కుటుంబ సభ్యురాలే అని తేలడంతో కుటుంబ సభ్యురాలని అయితే హత్య జరిగిన తర్వాత కూడా సదరు కుటుంబ సభ్యురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ మిగతా బంధువులందరితో కూర్చొని ఏడవడం అనేది గమనార్హం ఇక్కడ చెప్పవచ్చు. అంటే ఏమి తెలియనట్టుగా నటించి అది చేసిన తర్వాత పోలీసు విచారణలో పోలీసులు తమదైన శైలిలో ఎంక్వైరీ స్టార్ట్ చేయడంతో ఒక్కొక్కటిగా విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం పాప మృతదేహాన్ని ఇంటికైతే తీసుకొచ్చారు. ఆ పాప మృతదేహానికి మరికొద్దిసేపట్లో అంత్యక్రియలు జరగనున్నాయి. పాప తండ్రి, తాత, బాబాయ్ ముగ్గురు కూడా గల్ఫ్లో ఉంటారు. ముగ్గురు కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పాప తండ్రి ఎవరైతే ఉన్నారో బాబాయ్, తను ఇద్దరు కూడా కవల పిల్లలు, వాళ్ళిద్దరు కూడా గల్ఫ్లో ఉంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చేంత వరకు అంత్యక్రియలు ఆపుదామని అనుకున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. మరికొద్దిసేపట్లో అంత్యక్రియలు అయితే పూర్తి కానున్నాయి. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, హత్యకు దారి తీసిన కారణాలేంటి, కుటుంబ కలహాలే కారణమా, అంతకు మించి ఇంకా ఏదైనా ఉందా, హత్యలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ఏంటి అనే కోణం నుంచి అయితే పోలీసులు ఒక క్షుణ్ణంగా విచారణ చేస్తున్నారు. పోలీసులు అధికారికంగా ధృవీకరిస్తే తప్ప హత్యకు గల కారణాలు కానీ మిగిలినవని బయటకు వచ్చే అవకాశాలు అయితే లేవునల్ని. మరికొద్దిసేపట్లో చిన్నారి హితీక్ష అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఒక 4-5 గంటల పాటు ఇక్కడ ఉండి ఈ కేసుకు సంబంధించి విచారణ అంతా పూర్తి చేయించి ఈ కేసును ఒక కొలిక్కి తీసుకొచ్చారని చెప్పవచ్చు. మరికొద్ది గంటల్లో ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ ఉదయం ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు, హత్యకు దారి తీసిన కారణాలు, హత్య చేసిన హంతకుల వివరాలు, వీటన్నిటిని కూడా పోలీసులు అధికారికంగా ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. నల్ని రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.